హీరో రాజ్ తరుణ్ ప్రేమాయణంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని మోసం చేశాడని మాజీ ప్రేయసి లావణ్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. రాజ్ తరుణ్ తనను శారీరకంగా వాడుకొని కడుపు చేశాడని, 2-3 సార్లు అబార్షన్ కూడా చేయించాడని ఆ ఆధారాలను పోలీసులకు సమర్పించడంతో రాజ్ తరుణ్ పై కేసు నమోదైంది. అయితే ఈ వ్యవహారంలో హీరోయిన్ మల్వి మల్హోత్రాపై కూడా కేసు పెట్టింది లావణ్య. రాజ్ తరుణ్ తనని వదిలేయడానికి కారణం మల్వి మల్హోత్రానే కారణమని, వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని చెప్తూ కీలక ఆరోపణలు చేసింది లావణ్య. కాగా మల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్ తిరగబడరా సామి చిత్రంలో జంటగా నటించారు. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుండగా ఈ సినిమా షూటింగ్ లో పరిచయమై వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ కి కారణమని, మల్వి మల్హోత్రా తనని బెదిరిస్తోందంటూ పోలీసుల్ని ఆశ్రయించింది లావణ్య. అయితే రాజ్ తరుణ్ కి తనతోనూ మల్వి మల్హోత్రాతోనూ మాత్రమే కాకుండా చాలా మంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉందని లావణ్య చెప్పింది. ఆ లిస్ట్ లోకి బోల్డ్ యాంకర్ అయిన అరియానా గ్లోరీని కూడా లాగింది. గతంలో వీరిద్దరి మధ్య నడిచిన ఎఫ్ఐఆర్ ని బయట పెడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. తాను గోవా కోచింగ్ కి వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ అరియానాతో ఉండేవాడని, ఆ విషయం తనకి రాజ్ తరుణ్ మేనేజర్ నటుడు రాజా రవీంద్ర చెప్పాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది లావణ్య. ఇప్పుడు మాట మార్చుతూ రాజ్ తరుణ్ కి అరియానాతో ఎఫ్ఐఆర్ ఉన్న విషయాన్ని వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారంటూ అసలు వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఎలా మొదలైందో చెప్పుకొచ్చింది లావణ్య. రాజ్ తరుణ్ కి చాలా మందితో ఎఫ్ఐఆర్ ఉన్నమాట వాస్తవం. కానీ నాకు రాజ్ తరుణే కావాలి. ఎందుకంటే తనంటే నాకు చాలా ఇష్టం. రాజ్ తరుణ్ కి ఎవరెవరితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. నాకు అన్యాయం జరిగింది. వాళ్ళపై కేసు పెట్టడానికి వెళ్ళాను. ఇక రాజ్ తరుణ్ కి ఎవరితోనూ ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఆ పేర్లు బయట పెట్టడం వల్ల టాపిక్ డైవర్ట్ అవుతుంది. అయినా సరే వాళ్ళ పేర్లను చెప్పక తప్పడం లేదు. లవర్ మూవీ హీరోయిన్ రిద్ధి, అరియానా గ్లోరీ, శాలిని పాండే ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అయితే అరియానాతోనే చాలా మ్యాటర్ నడిచింది. అనుభవించు రాజా సినిమాకి రాజ్ తరుణ్ తో ఒక్కరోజు మాత్రమే షూటింగ్ కి వచ్చింది అరియానా. ఏం చేసిందో ఏమో కానీ ఇంటికి రావాల్సిన మనిషి నా దగ్గరికి రాకుండా ఆమెతోనే ఉన్నాడు. అరియానా ఇండస్ట్రీకి ఎలా వచ్చిందో ఏంటో అందరికీ తెలుసు. ఒక ఆడపిల్లగా నాకు కూడా తెలుసు. ఆమె రాజ్ తరుణ్ తో ఎందుకు మాట్లాడుతుంది, దేనికోసం ట్రై చేస్తుందని, హీరోతో మాట్లాడాలను లేదంటే పాపులారిటీ వస్తుందని అతనితో మాట్లాడుతూ ఉంటే నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ దానికి మించి చేసింది. మెల్లమెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేసి బాయ్ ఫ్రెండ్ ని చేసుకుంది. వీరిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది. వీళ్ళ ఎఫ్ఐఆర్ నాకు ఎలా తెలిసిందంటే వీరిద్దరి చాటింగ్ చూశాను. వాళ్ళ ఫోటోలు కూడా చూశాను. రాజ్ తరుణ్ నా ఇంటికి రాకుండా మణికొండలో ఉన్న అరియానా ఇంటికి వెళ్లేవాడు. ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్న వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పేవారు రాజ్ తరుణ్ అరియానాతో ఉంటున్నాడని. ఆ విషయంపై నేను అరియానాని కూడా నిలదీశాను. ఒకరోజు నేను గోవాలో ఉంటే అరియానా రాజ్ ఫోన్ నుంచి నాకు కాల్ చేసి ఏం తెలియనట్టుగా మాట్లాడింది. రాజ్ నీ గురించి చెప్తూ ఉంటాడు అని మొదలు పెట్టింది. నా సంపాదన గురించి కించపరుస్తూ మాట్లాడింది. నాకు రోజుకి 50,000 నుంచి 1,00,000 వరకు ఇస్తున్నారు. మరి నీకెంత ఇస్తున్నారు అని తక్కువ చేసి మాట్లాడింది. నా దారి అది కాదు అని చెప్పాను. నాకు అప్పుడే అనిపించింది అసలు రాజ్ తరుణ్ హరియానా లాంటి బోల్డ్ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది నా పైకి పంపించడానికే అని. ఆ తర్వాత 2-3 సందర్భాల్లో హరియానాను హెచ్చరించాను. ఆ తర్వాత తనే ఫోన్ చేసి సారీ చెప్పింది అంటూ హరియానా రాజ్ తరుణ్ ల ఎఫ్ఐఆర్ ని మరోసారి బయట పెట్టింది రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య. హీరో రాజ్ తరుణ్ ప్రేమాయణంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని మోసం చేశాడని మాజీ ప్రేయసి లావణ్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. రాజ్ తరుణ్ తనను శారీరకంగా వాడుకొని కడుపు చేశాడని, 2-3 సార్లు అబార్షన్ కూడా చేయించాడని ఆ ఆధారాలను పోలీసులకు సమర్పించడంతో రాజ్ తరుణ్ పై కేసు నమోదైంది. అయితే ఈ వ్యవహారంలో హీరోయిన్ మల్వి మల్హోత్రాపై కూడా కేసు పెట్టింది లావణ్య. రాజ్ తరుణ్ తనని వదిలేయడానికి కారణం మల్వి మల్హోత్రానే కారణమని, వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని చెప్తూ కీలక ఆరోపణలు చేసింది లావణ్య. కాగా మల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్ తిరగబడరా సామి చిత్రంలో జంటగా నటించారు. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుండగా ఈ సినిమా షూటింగ్ లో పరిచయమై వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ కి కారణమని, మల్వి మల్హోత్రా తనని బెదిరిస్తోందంటూ పోలీసుల్ని ఆశ్రయించింది లావణ్య. అయితే రాజ్ తరుణ్ కి తనతోనూ మల్వి మల్హోత్రాతోనూ మాత్రమే కాకుండా చాలా మంది అమ్మాయిలతో
ఎఫ్ఐఆర్ ఉందని లావణ్య చెప్పింది. ఆ లిస్ట్ లోకి బోల్ట్ యాంకర్ అయిన అరియానా గ్లోరీని కూడా లాగింది. గతంలో వీరిద్దరి మధ్య నడిచిన ఎఫ్ఐఆర్ ని బయట పెడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. తాను గోవా కోచింగ్ కి వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ అరియానాతో ఉండేవాడని, ఆ విషయం తనకి రాజ్ తరుణ్ మేనేజర్ నటుడు రాజా రవీంద్ర చెప్పాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది లావణ్య. ఇప్పుడు మాట మార్చుతూ రాజ్ తరుణ్ కి అరియానాతో ఎఫ్ఐఆర్ ఉన్న విషయాన్ని వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారంటూ అసలు వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఎలా మొదలైందో చెప్పుకొచ్చింది లావణ్య. రాజ్ తరుణ్ కి చాలా మందితో ఎఫ్ఐఆర్ ఉన్నమాట వాస్తవం. కానీ నాకు రాజ్ తరుణే కావాలి. ఎందుకంటే తనంటే నాకు చాలా ఇష్టం. రాజ్ తరుణ్ కి ఎవరెవరితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. నాకు అన్యాయం జరిగింది. వాళ్ళపై కేసు పెట్టడానికి వెళ్ళాను. ఇక రాజ్ తరుణ్ కి ఎవరితోనూ ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఆ పేర్లు బయట పెట్టడం వల్ల టాపిక్ డైవర్ట్ అవుతుంది. అయినా సరే వాళ్ళ పేర్లను చెప్పక తప్పడం లేదు. లవర్ మూవీ హీరోయిన్ రిద్ధి, అరియానా గ్లోరీ, శాలిని పాండే ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అయితే అరియానాతోనే చాలా మ్యాటర్ నడిచింది. అనుభవించు రాజా సినిమాకి రాజ్ తరుణ్ తో ఒక్కరోజు మాత్రమే షూటింగ్ కి వచ్చింది అరియానా. ఏం చేసిందో ఏమో కానీ ఇంటికి రావాల్సిన మనిషి నా దగ్గరికి రాకుండా ఆమెతోనే ఉన్నాడు. అరియానా ఇండస్ట్రీకి ఎలా వచ్చిందో ఏంటో అందరికీ తెలుసు. ఒక ఆడపిల్లగా నాకు కూడా తెలుసు. ఆమె రాజ్ తరుణ్ తో ఎందుకు మాట్లాడుతుంది, దేనికోసం ట్రై చేస్తుందని, హీరోతో మాట్లాడాలను లేదంటే పాపులారిటీ వస్తుందని అతనితో మాట్లాడుతూ ఉంటే నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ దానికి మించి చేసింది. మెల్లమెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేసి బాయ్ ఫ్రెండ్ ని చేసుకుంది. వీరిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది. వీళ్ళ ఎఫైర్ నాకు ఎలా తెలిసిందంటే వీళ్ళిద్దరి చాటింగ్ చూశాను. వాళ్ళ ఫోటోలు కూడా చూశాను. రాజ్ తరుణ్ నా ఇంటికి రాకుండా మణికొండలో ఉన్న అరియానా ఇంటికి వెళ్లేవాడు. ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్న వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పేవారు రాజ్ తరుణ్ అరియానాతో ఉంటున్నాడని. ఆ విషయంపై నేను అరియానాని కూడా నిలదీశాను. ఒకరోజు నేను గోవాలో ఉంటే అరియానా రాజ్ ఫోన్ నుంచి నాకు కాల్ చేసి ఏం తెలియనట్టుగా మాట్లాడింది. రాజ్ నీ గురించి చెప్తూ ఉంటాడు అని మొదలుపెట్టింది. నా సంపాదన గురించి కించపరుస్తూ మాట్లాడింది. నాకు రోజుకి 50,000 నుంచి 1,00,000 వరకు ఇస్తున్నారు, మరి నీకెంత ఇస్తున్నారు అని తక్కువ చేసి మాట్లాడింది. నా దారి అది కాదు అని చెప్పాను. నాకు అప్పుడే అనిపించింది అసలు రాజ్ తరుణ్ అరియానా లాంటి బోల్డ్ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుంది నా పైకి పంపించడానికే అని. ఆ తర్వాత 2-3 సందర్భాల్లో అరియానాను హెచ్చరించాను. ఆ తర్వాత తనే ఫోన్ చేసి సారీ చెప్పింది అంటూ అరియానా రాజ్ తరుణ్ ల ఎఫైర్ ని మరోసారి బయట పెట్టింది రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య.